కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ప్రారంభించారు. ముగ్ధంపూర్ జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు అల్పాహారాన్ని వడ్డించి ప్రారంభించారు. విద్యార్థులతో పాటు కూర్చొని క్షేమ సమాచారాలు, పాఠశాల వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ విద్యార్థులకు మౌలిక వసతులతో పాటు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారని మంత్రి అన్నారు. నాణ్యమైన అల్పాహారాన్ని అందించడం గొప్ప విషయమని, బడుగు బలహీన వర్గాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం వెన్నంటే ఉంటుందని మంత్రి గంగుల కమలాకర్ భరోసా ఇచ్చారు. పాప కట్టవా ఏం కొన బిడ్డ మీ దగ్గర మంచి బ్యూటిఫుల్ కాలేజ్ వచ్చింది, అగ్రికల్చర్ బిఎస్సీ కాలేజ్ వచ్చింది. మీకు ఫిఫ్త్ టు ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా చదివిస్తాం. ఫుడ్ కూడా అద్భుతంగా ఇస్తాం. కాబట్టి మంచిగా చదువుకోవాలి. కనుక పాపలు ఏమో చదివిపోయినాయి. సోదరిమల్లారా సోదరులారా ఒక్కసారి ఆలోచించుకోండి. ప్రభుత్వ పాఠశాల చదివేదంతా కూడా పేదలు నిరుపేదలు ఉంటారు, వెనుకబడిన కులాల వాళ్ళు ఉంటారు, రెక్కాడితే డొక్కాడదు, కులవృత్తి చేసుకునే వాళ్ళము, కూలి పని చేసుకునే వాళ్ళము, వాళ్ళందరం కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తేందుకు పిల్లలు పంపిస్తాం. నా బిడ్డ కూడా మంచిగా చదువుకోవాలి, కానీ ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయి. కాన్వెంట్ స్కూల్లో వేయలేము, కార్పొరేట్ స్కూల్లో వేయలేము, ప్రభుత్వ పాఠశాలకు పంపాలి. ఇక ఆ ప్రభుత్వం యొక్క దయ, ఎంత చదివితే అంత చదవని, దాని తర్వాత వాళ్ళు చదివేయకపోతే నేను ఆ పిల్లగాన్ని నా కూలి పని తీసుకోపోతా అని చెప్పేసి గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా ఆ పిల్లలను అర్థాంతరంగా చదువు మానిపించేవారు. ఎందుకంటే మనం తల్లిదండ్రులు వెంబడి కూలి పనికో, తల్లిదండ్రులు వెంబడి మన కులవృత్తి కోసమో పిల్లలు తీసుకెళ్లేవాళ్ళం. ఎందుకంటే లక్షలు పెట్టి ఏం చదివించాలి, డిగ్రీ వాళ్ళు చదివించాలి అదే ఆ ఉద్దేశంతో మాట్లాడుతుంది. మన పొద్దున్న ఎత్తేనే తల్లిదండ్రులు లేచి 6-7 వరకే తయారు కావాలి, పొలాలకు పోవాలి. మన బిడ్డల స్కూళ్ళ పరిస్థితి కూడా మనం ఎక్కువ ఆలోచించకపోదు. కానీ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా బాధపడకు తల్లిదండ్రులారా, పుట్టింది నీ బిడ్డే కావచ్చు, నా తెలంగాణ ఆడబిడ్డ, నా తెలంగాణ ఆస్తి, నువ్వు కష్టపడకున్నా మంచిదే, నీ బిడ్డ నేనే చదివిస్తా, ఎన్ని లక్షల రూపాయల మంచిదే నేనే చదివిస్తా, మీరు పొద్దున్న లేచి మీరు 10 వేల మంచిదే, నీ బిడ్డకు నేనే అన్నం అందిస్తా అని చెప్పేసి గొప్పగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గొప్ప పథకాలు తీసుకొచ్చిండు. అదే ఈరోజు మధ్యాహ్న భోజనంతో పాటు ప్రప్రదంగా పిల్లలకు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ టిఫిన్ చేసే పథకాన్ని బహుశా భారతదేశంలో ప్రప్రదంగా తమిళనాడు చేశారు, కానీ తమిళనాడులో మాత్రము కొంతవరకే ఇవ్వడం జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన దానిలో ముక్తుపూర్లో మనము ఈ బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించాము. సోదరులారా, బ్రేక్ఫాస్ట్ పథకం ముఖ్య ఉద్దేశం పొద్దున్నే తల్లిదండ్రి పిల్లలు స్కూల్కి పంపాలి, పిల్లలకు వండాలి. ఆ సోదరు